కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్ముడు, చెల్లెమ్మ, చాలామంది ఈసారి ఎగ్జామ్స్ రాశారు, కొన్ని రిజల్ట్స్ కూడా వచ్చాయి. చాలామంది పాస్ అయి ఉంటారు అని నేను నమ్ముచున్నాను. దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఫెయిల్ అయిన వారు కూడా ఏమీ బాధపడే అవసరం లేదు. మన జీవితాల్లో దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చే దేవుడు. కాబట్టి ఇన్స్టెంట్లో కానీ సప్లిమెంటరీలో కానీ మీరు మంచి మార్క్స్తోని పాస్ కావాలని నేను ప్రార్థిస్తాను. అన్నయ్య, అక్కయ్య, అంకుల్, ఆంటీ, మీరు ఎలా ఉన్నారు? కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉంది? కుటుంబంలో వాతావరణము ఎలా ఉంది? ద్వేషపూరితమైన వాతావరణము, భేదాభిప్రాయాలు, లేకపోతే మనసు పరదాలతోని అశాంతత కలిగిన జీవితాన్ని మీరు జీవిస్తున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో ఉండుకుంటూ ఈ ద్వేషపూరితమైన వాతావరణంలో నా బాధని నేను ఎవరికి చెప్పుకోవాలని ఆలోచిస్తూ ఈ ప్రోగ్రాంని చూస్తూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందము మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా మీ కుటుంబాలలో శాంతి, సమాధానం, ఒక మంచి ప్రేమపూరితమైన వాతావరణము ఉండాలి అనేదే మా ప్రార్థన. మన జీవితాల్లో మనమందరము ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా ఎవరినైనా ద్వేషించినప్పుడు, ఎవరైనా మనల్ని ద్వేషించినప్పుడు ఏదైనా సమస్య తీరిందా? తీరలేదు కదా. ఎప్పుడైనా మనం ఎవరినైనా ద్వేషిస్తే సమస్య రెట్టింపు అవుతుంది, కానీ ఏ సమస్యకి జవాబు మన జీవితాల్లో దొరకదు. కాబట్టి ద్వేషము అనే మార్గాన్ని మనము వదులుకొని ప్రేమ అనే మార్గాన్ని మనము ఎంచుకోవాలి. ఎంత ద్వేషిస్తే అంతగా మనము దూరం అయిపోతుంటాం, అంతగా అశాంతతమైన వాతావరణము మన జీవితాల్లో ఉంటుంది. మనము పాపులుగా ఉన్న దేవుడు మాత్రం మనల్ని ద్వేషించలేదు. ప్రేమతోనే మనల్ని యేసు ప్రభువారు మార్చారు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎవరో ఏదో తప్పు చేశారని వారిని ద్వేషించే కంటే ప్రేమించి వారి జీవితాల్లో మనము మార్పు తీసుకోవాలి. అదేవిధంగా యేసు ప్రభువారు కూడా చేశారు. కాబట్టి మన జీవితాల్లో ద్వేషం అనేది వదిలి ప్రేమ అనే మార్గాన్ని మనము ఎంచుకుందాం. ఎందుకంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం, హేట్రెడ్ స్టిర్స్ అప్ క్వారల్స్ బట్ లవ్ మేక్స్ అప్ ఫర్ ఆల్ అఫెన్సెస్. అవును, ద్వేషము అన్ని కొట్లాటలకి మూలం, కానీ ప్రేమ అన్నిటినీ కప్పేస్తుంది. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఎవరినైనా మనము ద్వేషిస్తుంటే, ఎవరినైనా మనము వ్యతిరేకిస్తుంటే, ఈరోజు ప్రేమతోని వారి జీవితాన్ని మనము మారుస్తాం. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారు, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు మోకరించి ఈ ప్రార్థనలో ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడారు, మంచి ఫలితాలు ఇచ్చి పిల్లలందరినీ మీరు ఆశీర్వదించినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభువా. లోకరక్షకుడైన దేవుడి మీద, అదేవిధంగా యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకే ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో తుఫాను లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. ఆ తుఫానుల మధ్య మీరున్నారు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని వారి జీవితాల్లో మీరు ప్రసాదించండి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత జీవితంలో సమస్యలు, వివాహ సమస్యలు, సంతానము లేదని సమస్యలు, ఉద్యోగము లేదని సమస్యలతో బాధపడుతున్న వారి కొరకే భారంతో ప్రార్థిస్తున్నాం. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. వీరి విశ్వాసాన్ని మీరు బలపరిచి, నా ప్రార్థనని మీరు ఆలకించి, నా విశ్వాసాన్ని కూడా మీరు ఇంకా బలపరచమని వేడుకుంటున్నాం. వారి జీవితాల్లో ఒక అద్భుత కార్యాన్ని చేసి అన్యులు ఆశ్చర్యపోయే విధంగా వారిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రవ్వా, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన ఎం విజయరాజు గారు సికింద్రాబాద్ నుంచి వారిని, వారి కుటుంబాన్ని నిండుగా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారొక్కరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది తుఫాను లాంటి సమస్యల్లో విశ్వాసంగా జీవించాలి అనే జ్ఞానాన్ని వారు తెలియజేసుకునేటట్టు కూడా చేసినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం మన జీవితాల్లో ఉన్న తుఫాన్లు.
స్టార్మ్స్ ఇన్ అవర్ లైఫ్. ఈ అంశాన్ని బలపరిచే ముందు ఒక వీడియోని మనము చూద్దామా? ఇక్కడ చూస్తున్న దృశ్యం ఒక యవనస్తుడు తుఫాను లాంటి కష్టాలు సమస్యలతోని, డబ్బు లేక, తిండి లేక, వేసుకుంటానికి సరైన బట్టలు లేక, ఈ కష్టాలు నాకు ఎందుకు వచ్చినప్పుడు కొన్నిసార్లు మన జీవితాల్లో మనం అనుకున్నట్టు మన జీవిత విధానము ఉండదు. ఈ సమస్యల్లో ఆయనకి తుఫాను లాంటి కష్టాలు వచ్చినప్పుడు ఆయన అనుకున్న ఆలోచన, ఈ కష్టాలు నాకు ఎందుకు వచ్చాయి, దేనివల్ల వచ్చాయి అని అతను ప్రశ్నించుకున్నాడు. ఆ కష్టాలు ఉన్నప్పుడు అతను ఆ కష్టాల నుంచి తప్పించుకుందాము అని ఎంతగానో ప్రయత్నించాడు. ఈ తుఫాను లాంటి కష్టాలకి ఏవైనా కారణాలు ఉన్నాయా అని చెప్పి ఆలోచించాడు. ఆలోచించినప్పటికీ ఆ కష్టాలు మాత్రము అతనికి తీరనప్పుడు ఆ తుఫాను లాంటి సమస్యల మధ్య దేవుడు పని చేస్తున్నాడు అనేది తెలుసుకున్నాడు. ఏ విధంగా అంటే, ఏ మట్టి అయితే, ఏ మురికి అయితే అతని శరీరం మీద, ఆయన బట్టల మీద ఉందో, నెమ్మదిగా ఆ తుఫాను లాంటి కష్టాల వల్ల అతను స్వస్థపడుతున్నాడు, అతను పరిశుద్ధపరచబడుతున్నాడు. అప్పుడు అతను తెలుసుకుంది, ఈ తుఫాను లాంటి కష్టాలు మన జీవితాల్లో మనము చేసిన పనులు బట్టి, మనం తీసుకున్న నిర్ణయాలు బట్టి వస్తాయి. అదేవిధంగా ఎప్పుడైతే యేసు ప్రభువుని మనం సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మన జీవితాల్లో కూడా తుఫాను లాంటి సమస్యలు వచ్చినప్పుడు విశ్వాసముతోని మనము జీవించాలి. ఎలాంటి భయము కానీ, ఎలాంటి అనుమానము లేకుండా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా నమ్మకంగా విశ్వాసంతో జీవిస్తే ఈ కష్టాల్ని మనం ఎదుర్కొనే శక్తిని దేవుడికే ఇస్తాడు. కేవలం ఒకే ఒక్క మాటతోని ఈ కష్టాల్ని దేవుడు తొలగించగలుగుతాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు భయాన్ని మనం వదిలేసి విశ్వాసంతో జీవించి దేవునికి మహిమ తెస్తామా? దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా, ఒక యవనస్తుడు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉన్నాడు. ఆ బిడ్డ జీవితంలో కష్టాలు అనే తుఫాను వచ్చింది. ఆ కష్టాలు అనే తుఫాను వచ్చినప్పుడు ఈ కష్టాలు నాకు ఎందుకు వచ్చాయి, దేనివల్ల వచ్చాయి అని ఆలోచించుకుంటూ ఆ కష్టాల నుంచి నేను ఎలా తప్పించుకోవాలనే మార్గాన్ని ఆ బిడ్డ ఎంచుకున్నాడు. ఆ కష్టాల నుంచి ఎలా తప్పుకుంటున్నాడు? ఎన్నో ప్రయత్నాలు అతను చేస్తున్నాడు. కానీ ఆ యవనస్తుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వ్యర్థమయ్యాయి. మన జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఉంటాం కదా. తుఫానులాగా మన జీవితాల్లో ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు మన జీవితాల్లో మొట్టమొదటిగా వచ్చే ప్రశ్న, నాకెందుకు వచ్చాయి, నేను ఏమి చేశానని చెప్పి నాకు ఈ కష్టాలు వచ్చాయని చెప్పి కారణాలు మనము ఆలోచించుకుంటూ మనం ఏం చేస్తుంటాం, అవిటి నుంచి ఎలా తప్పించుకోవాలి అనే మార్గాన్ని మనము ఎంచుకుంటుంటాం. కానీ మన జీవితాల్లో అలా చేసే ముందు మనం దేవుడి దగ్గరికి మనం రావాలి అనేది మనము మర్చిపోతుంటాం. మన జీవితాల్లో మనం ఏం చేస్తాం, ఏదైనా ఆర్థికంగా సమస్య, అనారోగ్యంగా సమస్య, కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటాం, దేవుడి దగ్గర కంటే ముందు దాన్ని ఎలా తీర్చుకోవాలనే ఆలోచనలతో మనం ఏం చేస్తాం, సంఘానికి రెగ్యులర్గా వచ్చేస్తుంటాం. అవునా? పాస్టర్ గారితో రెగ్యులర్గా ప్రేయర్ చేస్తాం. ఈ రోజుల్లో కొత్త ఫ్యాషన్ ఏంటిదంటే, బాధలు, తుఫాను లాంటి సమస్యలు మన జీవితాల్లో ఉంటే టీవీ ఆన్ చేసుకుంటాం. టీవీ ఆన్ చేసుకొని ఏ సేవకుడి నెంబర్ అవైలబుల్గా ఉంటే అతనితో చెప్పి ఫోన్ చేసుకుంటాం. అవునా? అతని పేరేంటిదో, అతని మినిస్ట్రీ ఏంటిదో, అతను ఏం చేస్తాడో అనేది కూడా మనకి సంబంధం లేదు. కానీ ప్రార్థన మాత్రం మాకు చేయాలి అని చెప్పి అడుగుతుంటాం. ఎందుకు? ఏదో మనకి లాటరీ తగులితే ప్రార్థన చేయించుకున్నట్టు మనం ప్రార్థన చేయించుకుంటాం. కానీ ఎవరు ఎంత నిష్టగా, ఎంత నిబద్ధతతో మన కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థనలలో మన జీవితాల్లో మనం ఎంత విశ్వాసంగా మనము కూడా ఉండాలి అనేది మర్చిపోతుంటాం. తుఫాన్ లాంటి సమస్యలు వచ్చాయి, అవి తొలగిపోవాలి. కేవలం ఒక్క ప్రార్థనతోనే నా కష్టాలు వెళ్ళిపోవాలని చెప్పి ఆ కష్టకాలంలోనే సంఘానికి రెగ్యులర్గా వెళ్ళడం, బైబిల్ రెగ్యులర్గా చదవడం, ఇలాంటివి చేస్తుంటాం. కానీ మన జీవితాల్లో విశ్వాసము అనేది మనము మర్చిపోతుంటాం. ఇందాక వీడియోలో కానీ మీరు గమనిస్తే ఆయనకి ఎందుకు ఇలాంటి కష్టాలు వచ్చాయి, దేనివల్ల వచ్చాయి అని ఆలోచించాడు. ఆ కష్టాల నుంచి నేను ఎలా తప్పించుకోవాలనేదే ఆలోచించాడు. కానీ వచ్చినప్పుడు నేను ఎలా ఎదుర్కోవాలి అనేది మాత్రం ఆ యవనస్తుడు ఆలోచించలేకపోయాడు.
మన జీవితాల్లో తుఫాను లాంటి సమస్యలు ఉన్నప్పుడు ద స్టార్మ్స్ ఇన్ అవర్ లైఫ్ అనే వాక్య అంశాన్ని నేను బోధించాలని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి 41వ వచనం వరకు చూపెట్టారు. తుఫాను లాంటి సమస్యలు ఎందుకు వస్తాయి మన జీవితాల్లో? చాలామంది లోకంలో అనే మాట ఏంటిదంటే, మీరు చేసిన పాపాలు బట్టి మీకు ఇన్ని కష్టాలు, ఇన్ని సమస్యలు, తుఫాను లాంటి సమస్యలు మీ జీవితాల్లో వచ్చాయి బ్రదర్ అని చాలామంది అంటారు. అవును, మన జీవితాల్లో మనం చేసే పనుల బట్టి, మన జీవితాల్లో మనం తీసుకునే నిర్ణయాలు బట్టి మన జీవితాల్లో కష్టాలు వస్తాయి అనేది మనము మర్చిపోకూడదు. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు మనమేమి చేస్తుంటామంటే, ఎందుకు ఈ కష్టాలు నాకు వచ్చాయి, నేను ఎలా ఈ కష్టాలని తీర్చుకోవాలనే మనం ఆలోచించుకుంటాము అనే విధంగా దేవుణ్ణి మనం ప్రశ్నిస్తాము. కానీ దేవుణ్ణి ప్రశ్నించే ముందుగా మనల్ని మనము ఎందుకు ప్రశ్నించుకోము అనేది ఆలోచించాలి. నేను ఎప్పుడు చెప్పే మాట, ఇతరులని ప్రశ్నించే ముందు, ఇతరులకి తీర్పిచ్చే ముందు మన జీవితం ఎలా ఉంది అనేది మనము ఆలోచించాలి. అలాంటి ఆలోచనలు మనం పెట్టుకోకుండా కష్టాలు వచ్చాయి తీరిపోవాలి అనే దాంట్లోనే మనము జీవిస్తుంటాం. ఎన్నో తుఫాను లాంటి సమస్యలు మన జీవితాల్లో వస్తాయి. కానీ ఆ సమస్యలలో మన ప్రవర్తన ఎలా ఉంది, ఆ సమస్యలలో మనం ఎలాంటి నిర్ణయాలు మనము తీసుకుంటున్నాము అనేది ప్రాముఖ్యం. ఈ మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి 41వ వచనం వరకు మనం గమనిస్తే, శిష్యులు వారు ఏమి చేశారు, ఎలాంటి ప్రవర్తన వారిది ఉంది, ఎలాంటి తప్పు వారు చేశారు, ఎలాంటి నిర్ణయం వారు తీసుకున్నారు. వారు ఏ తప్పు నిర్ణయాలు తీసుకోలేదే, ఏ పాపము వారు చేయలేదే. కానీ ఎందుకు వారు సమస్యలలోకి వచ్చారు, ఎందుకు ఓ తుఫాను మధ్యలో వారు నిలబడిపోయారు అనేది ఆలోచించాలి. ఇక్కడ మనం గమనిస్తే వారు తీసుకున్న నిర్ణయం ఏంటిది? యేసు క్రీస్తుని వారు వెంబడించాలి. నేను ఇక్కడ శిష్యుల్ని బదులుగా వారిని యేసు అనుచరులని పిలుస్తాను. యేసు ప్రభువారిని వెంబడించాలని ఆ యేసు అనుచరులు నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో ఏ తప్పు లేదు కదా. యేసు ప్రభువారిని వారు వెంబడిస్తున్నప్పుడు వారికి ఒక తుఫాను ఎదురు వచ్చింది. అంటే యేసు ప్రభువారిని మనం వెంబడించినప్పుడు, ఆయన యందు నమ్మకంగా మనం జీవించినప్పుడు, మనం చేసిన తప్పులు బట్టే కాదు మనకి తుఫాన్లు వచ్చేది, యేసు ప్రభువారిని కూడా మనం వెంబడించినప్పుడు మన జీవితంలో తుఫాన్ అనేది వస్తుంది అనేది మనము గమనించాలి. బ్రదర్, యేసు ప్రభువారిని మనం వెంబడిస్తే తుఫాన్ లాంటి కష్టాలు, సమస్యలు మనకెందుకు వస్తాయి? ఆ మార్కు సువార్త 4వ అధ్యాయంలో శిష్యులకు కూడా ఆ సమస్య ఎందుకు వచ్చింది అని మీరు ప్రశ్నిస్తుండొచ్చు. ఒకటి మన జీవితాల్లో గమనించాలి. ఎప్పుడైతే మనం యేసు ప్రభుని మనం వెంబడిస్తామో, యేసు అనుచరుడుగా మనము మారిపోతామో, దేనికి వ్యతిరేకంగా మనం జీవిస్తాం? సాతానుడికి వ్యతిరేకంగా మనం జీవిస్తాం. అంటే సాతానుడు ఏమైపోతాడు? చాలా అప్సెట్ అయిపోతాడు, ఇరిటేటెడ్, ఫ్రస్ట్రేటెడ్ అయిపోతాడు. అలా ఉన్నప్పుడు సాతానుడు ఏం చేస్తుంటాడు? పారిపోతాడా? లేదు కదా. సాతానుడు చేసే పని ఏంటిది? మనల్ని దేవుడి నుంచి దూరము చేయాలి. వ్యక్తిగత జీవితంగా మనల్ని ప్రలోభాలు పెడతాడు, మనల్ని శోధిస్తుంటాడు. యేసు మార్గం నుంచి మనల్ని తప్పియాలని, యేసు ప్రభువారి నుంచి మనల్ని దూరము చేయాలని ఎన్నో ప్రలోభాలు పెడతారు. వ్యక్తిగతంగా మన జీవితాల్లో అతను జయము పొందకపోతే మన కుటుంబంలోకి వస్తాడు, తల్లిదండ్రుల మధ్య చిచ్చును పెడతాడు, భార్య భర్తల మధ్య విభేదాలు పెడతాడు, భర్తకి లోకాన్ని చూపెడతాడు, భార్య కంటే అందంగా లోకం ఉంది అని చెప్పి లోకం వైపు తీసుకెళ్తాడు. ఎప్పుడు రక్షణ అనుభవం కలిగి మనం దేవుణ్ణి వెంబడించాలని మనము నిర్ణయం తీసుకుంటాం. ఎలాంటి పరిస్థితులకు సాతానుడు మనల్ని తీసుకొని వస్తాడంటే, మనల్ని మనం ప్రశ్నించుకుంటాం, యేసు ప్రభుని వెంబడించం కరెక్టా అనే విధంగా మనల్ని మనం ప్రశ్నించుకునే స్థాయి వరకు మనల్ని తీసుకొస్తాడు. హీ విల్ బీ వెరీ అప్సెట్. మన జీవితాల్లో మనం గమనించాలి. ఎప్పుడైనా మనం ఎవరితోనైనా అప్సెట్ ఉన్నామనుకోండి, మనం ఏం చేస్తుంటాం? వాడు బాధ పడే వరకు వాడిని నానా మాటలని మనం హింసిస్తుంటాం, అవునా? లేకపోతే ఏవైనా వాడిని బాధ పెట్టేలాంటి పనులు మనం చేస్తాం. ఇంకా మనం ఏం చేస్తామంటే, వారికి ఎవరైనా ఇష్టం లేకపోతే వారితోనే వెళ్ళి మనం స్నేహము చేసుకుంటాం. అవును, సాతానుడు కూడా అదే చేస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారిని మనం వెంబడించాలో, ఒక యేసు అనుచరులుగా మనం మారతామో, మనల్ని లోకానికి దగ్గరగా తేవాలని, లోకానికి స్నేహితులుగా మనల్ని మార్చాలని ప్రయత్నిస్తుంటాడు. మన కుటుంబంలో సమస్యలు తీసుకొని వస్తాడు. తుఫాను లాంటి ఆర్థిక ఇబ్బందులు, తుఫాను లాంటి అనారోగ్యం, తుఫాను లాంటి భేదాభిప్రాయాలు మన కుటుంబాలలో కూడా తీసుకొస్తాడు. మీరు అక్కడ గమనిస్తే శిష్యులు ఏమి చేశారు? వారు తీసుకున్న నిర్ణయం, యేసు అనుచరులుగా వారు మారారు. అలా మారినప్పుడు అక్కడ వారికి ఒక తుఫాను వచ్చింది. ఆ తుఫాను వచ్చినప్పుడు వారు ఎంతో కంగారు పడిపోయారు.
ఆ తుఫాను ఎక్కడొచ్చింది? గలిలీ సముద్రంలో వచ్చింది. అక్కడ శిష్యులు, దాంట్లో 11 మంది ఆ గలిలీ సముద్రం దగ్గర నివసించేవారులే. దాంట్లో 4 మత్స్యకారులు. వారికి తెలుసు ఇలాంటి తుఫానుని ఎలా ఎదుర్కోవాలనేది వారికి తెలుసు. కానీ అలా ఉన్న వారికి కూడా ఆ తుఫాను వారికి భయాందోళన వారికి తీసుకొచ్చినప్పుడు మీరు అక్కడ గమనిస్తే అప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడున్నారు? వారితోని దోణిలోనే ఉన్నారు. యేసు ప్రభు వారికి ముందే తెలుసు తుఫాను వస్తుందని. కానీ యేసు ప్రభు వారు వారితోనే ప్రయాణించారు. అక్కడున్న యేసు అనుచరులకి ఆ తుఫాను ఎంత భయంకరమో వారికి తెలుసు. గలిలీ సముద్రం సుమారు 150 అడుగులు లోతున, వాటి అలలు 20 అడుగులు పైకి ఆ అలలు వేస్తాయంట. అలాంటి అలలు చూసినప్పుడు వారు భయాందోళనకైపోయారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు వారితో ఉన్నారని తెలిసినప్పటికీ, మహిమా స్వరూపుడు, లోక రక్షకుడైన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు వారితో ఉన్నారు అని తెలిసినప్పటికీ శిష్యులు అడిగిన ప్రశ్న, మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం, ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచున్నాను. వారు ఆయనని లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అని. ఎంత పెద్ద మాట! మనల్ని అట్లా అంటే మనం ఊరుకుంటామా? మన తల్లిదండ్రులతో కానీ మనం అంటే మన తల్లిదండ్రులు ఊరుకుంటారా? ఎంతో బాధపడిపోతారు, అవునా? ఇక్కడ శిష్యులు ఎంతో పెద్ద మాట అనేశారు. బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అనే మాట అంటున్నారు. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు ఈ లోకంలోకి? నశించిన దానిని వెతికి రక్షించటానికే కదా. అక్కడ ఉన్నవారు యేసు అనుచరులు. యేసుప్రభు వారు ఎంత గొప్పవారు, ఎన్ని మహిమలు చేశారు వారికి తెలిసినప్పటికీ వారు వేసిన ప్రశ్న, మేము నశించకపోతున్నాం, నీకు చింత లేదా అనే మాట అంటున్నాను. చింత లేకపోతే యేసు ప్రభు వారి లోకంలోకి ఎందుకు వచ్చేవారు? తుఫాను లాంటి సమస్యలు మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం వేసే ప్రశ్న, దేవా, నా కష్టాలు ఎందుకు తొలగట్లేదు? నీకు నా మీద చింత లేదా? యు డోంట్ కేర్ ఫర్ మీ, యు ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ మీ అనే ప్రశ్నలు మనం కూడా వేస్తుంటాం కదా. తుఫాన్ లాంటి సమస్యలు, తట్టుకోలేని సమస్యలు మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం కూడా వేసే ప్రశ్న అదే, నేను నశించకపోతున్నాను, నా బాధలలో నేను అణిగిపోతున్నాను, నా సమస్యలలో నేను మరణించుతున్నాను, అయినా నీకు చింత లేదా అనే మాట మనం కూడా అంటాం. యేసు ప్రభు వారికి తెలీదా తుఫాను వస్తుందని? యేసు ప్రభు వారికి తెలీదా ఎప్పుడు రక్షించాలో, ఏ విధంగా వారిని రక్షించాలో? వారు అప్పటికే యేసు ప్రభు వారు ఎన్ని అద్భుతాలు చేశారో అక్కడున్న యేసు అనుచరులు అందరూ చూసినప్పటికీ వారు అడిగిన ప్రశ్న, మేము నశించకపోతున్నాం, నీకు చింత లేదా అని. మన జీవితాల్లో కూడా మనం కూడా అలాంటి ప్రశ్నలు వేస్తుంటే మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి, ఎలాంటి జీవితాన్ని మనము జీవిస్తున్నాం? యేసు ప్రభువారు ఎంత గొప్పవారో తెలిసినప్పటికీ దేవుణ్ణే ప్రశ్నించే అంతగా మనము ఉన్నామా అనేది ఆలోచించాలి. అక్కడ శిష్యులు ఈ మాట ఎందుకన్నారంటే యేసు ప్రభువారు అక్కడ పడుకొని ఉన్నారు. మీరు ఈ నూతన నిబంధన ఎక్కడ చూసినా యేసు ప్రభువారు పడుకున్నట్టు ఈ ఒక్క చోటే రాయబడ్డది. హీ వాజ్ స్లీపింగ్ అట్ దట్ టైం. యేసు ప్రభువారు ఆ దోణిలో వారితోని ఉన్న శిష్యులకి భయం వేసేసింది. యేసు ప్రభువారు పడుకున్నారు, ఈ తుఫాను మన దోణిని ముంచేస్తుందేమో, మనం అంతా మరణిస్తామేమో అనే భయంలోనే వారు ఉన్నారు. కానీ వారు మర్చిపోయింది ఏంటిదంటే యేసు ప్రభువారు పడుకున్న వారితోనే ఉన్నారు అనేది వారు మర్చిపోయారు. యేసు ప్రభువారికి తుఫాను వస్తుంది అని తెలిసిన యేసు ప్రభువారు వారితోనే వచ్చారు, వారిని వదలలేదు. మన జీవితాల్లో కూడా ఎలాంటి తుఫాను లాంటి కష్టాలు మన జీవితాల్లో వచ్చినా నిన్ను విడవను, నిన్ను ఎడబాయని దేవుణ్ణి నేను అనే మాట దేవుడు మనతోని కూడా అంటున్నారు. మనం మాత్రము ఏ విధంగా అయితే యేసు ప్రభువారు పడుకున్నారని అక్కడున్న యేసు అనుచరులు ఆలోచించారో, ఒక యేసు అనుచరులుగా మనం కూడా అదే అనుకుంటాం. దేవుడు నా ప్రార్థనని ఆలకించట్లేదు, దేవుడు మౌనంగా ఉన్నారు అని మనం కూడా అనుకుంటాం. సాతానుడు కూడా అదే ప్రణాళిక చేశాడు. యేసు ప్రభువారిని ఎలాగైనా హింసించాలి, యేసు ప్రభువారిని కష్టపెట్టాలి అని చెప్పి అనుకున్నాడు. కానీ యేసు ప్రభువారిని సాతానుడు జయించగలుగుతాడా? జయించలేకపోయాడు. అందుకే యేసు అనుచరుల దగ్గరికి వచ్చాడు. యేసు అనుచరుల దగ్గర ఆ భయాన్ని వారి దగ్గరికి తీసుకొని వచ్చేటప్పుడు, ఒక అనుమానాన్ని వారి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు
శిష్యులు కూడా యేసు ప్రభు వారిని అనుమానించారు. మేము నశించుకుపోతున్నాము, మీకు చింత లేదా అనే మాట అన్నారు. మన జీవితాల్లో ఏది జరిగినా ఎందుకు జరుగుతుంది అనేది ఒక్కసారి చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఫర్ అవర్ గుడ్. ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. అక్కడ తుఫాను రావడం కూడా వారికి అనుమానం వచ్చిన, యేసుప్రభు వారు పడుకున్నారని వారికి భయము కలిగిన, వారి విశ్వాసాన్ని బలపరచడానికే అనేది మర్చిపోకూడదు. ఎప్పుడైతే ఆ తుఫాను ఆ శిష్యుల దగ్గరికి వచ్చిందో, ఆ శిష్యులకి మొట్టమొదటి రియాక్షన్ ఏంటిదంటే, అమ్మో పెద్ద అలా, ఇది మమ్మల్ని చంపేస్తుందేమో, దీంట్లో మేము మునిగిపోతామేమో అని చెప్పి. కానీ వారు మర్చిపోయింది ఏంటిదంటే, ఎంత పెద్ద కష్టమున్నా దానికంటే పెద్ద దేవుడు వారితోని ఉన్నారు. మహిమా స్వరూపుడు, అద్భుతాలు చేసే దేవుడు, రక్షకుడైన దేవుడు వారితోని ఉన్నారు అనేది వారు మర్చిపోయారు. యేసు ప్రభువారు పడుకున్నారు అని చెప్పి వారు అనుకున్నారు. యేసు ప్రభువారిని వారు నిద్ర లేపాక వారితోని ఈ మాట అన్నాక యేసు ప్రభువారు చేసిన పని, మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకనుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. ఏమి జరిగింది? గాలి నిమ్మలమాయను అంటే బీ స్టిల్, సైలెంట్ అని అన్నారు దేవుడు. తుఫాన్ అంతా శాంతము అయిపోయింది. మన జీవితాల్లో ఎప్పుడైనా తుఫాను లాంటి సమస్యలు వచ్చినప్పుడు మొట్టమొదటి రియాక్షన్, ఎంత కష్టమైనా పర్వాలేదు, నా దేవుడు నీ కష్టానికంటే గొప్పవాడు, పెద్దవాడు, అసాధ్యమైనది ఏది నా దేవుడికి లేదు అనేటట్టు మన రియాక్షన్ ఉండాలా. కానీ మన రియాక్షన్లో, దేవా ఏమి చేస్తున్నారు మీరు, నేను నశించుకుపోతున్నాను, కష్టాల ఊబిలో నేను మునిగిపోతున్నాను, మీకు చింత లేదా అనేది మనము అనకూడదు. ఈరోజు మన జీవితాల్లో మనము ఏమి చేస్తున్నాం? ఒక యేసు అనుచరుడుగా మన జీవితాల్లో కష్టాలు, తుఫాను లాంటి బాధలు వచ్చినప్పుడు మనము ఏమి చేస్తున్నాం? దేవుని దగ్గరికి వస్తున్నామా, లేకపోతే లోకానుసారంగా మనము జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. యేసు ప్రేమని ఎరిగిన ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు యేసు ప్రభువారిని అర్థము చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితాల్లో మనం తీసుకున్న నిర్ణయాలు బట్టి, మనం చేసే ప్రవర్తనలు బట్టి మన జీవితాల్లో కష్టాలు రావచ్చు. లేకపోతే ఒక యేసు అనుచరుడుగా మనం మారినప్పుడు మన కష్టాలు రావచ్చు. కానీ ఎలాంటి తుఫాను మన జీవితాల్లో ఉన్నా ఆ తుఫానులని ఎదుర్కొనే విశ్వాస జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారిని మనం వెంబడించి యేసు అనుచరుడుగా మనం మారుతామో, సాతానుడు మనకి ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత శోధించినా, లోకము వైపు మనల్ని లాగినా, దేవుడిని దాన్ని ఎదిరించే విశ్వాస జీవితాన్ని కూడా మనకి ఇస్తారు అనేది మర్చిపోకూడదు. కానీ ఈ కష్టాలు అనే తుఫాన్ల మధ్య మనము విశ్వాసంగా ఉన్నామా, దేవుణ్ణి అర్థము మనం చేసుకుంటున్నామా అనేది ఆలోచించాలి. కొన్నిసార్లు మనకి అర్థం కాకపోవచ్చు. ఏంటిది దేవా, ఇంత కష్టం ఉన్నప్పుడు, ఇన్ని బాధలు ఉన్నప్పుడు, కుటుంబాలు విడిపోతున్నప్పుడు, కుటుంబాలు నశించకపోతున్నప్పుడు, వ్యక్తిగతంగా మానసికంగా నిరాశ నిస్పృహలో నేను జీవిస్తున్నప్పుడు నాకు ఇంకా జవాబు రావట్లేదేంటిది, ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు అని మనం కూడా ప్రశ్నిస్తుండొచ్చు. కానీ ఆ మౌనంలోనే దేవుడు మనకి జవాబు ఇస్తున్నారు. నీ విశ్వాసంలో నువ్వు నమ్మకంగా ఉండండి. ఎలాంటి తుఫానునైనా కేవలం ఒకే మాటతోని నేను శాంతింపజేయగలుగుతాను. కేవలం మీకు విశ్వాసము అనేది ఉండాలి అని దేవుడు అంటున్నాడు. దేవుడి యందు విశ్వాసంగా ఉంటున్నామా? ఈరోజు మన జీవితాల్లో తుఫాన్ లాంటి ఆర్థిక సమస్యలు మన జీవితాల్లో ఉన్నాయా? ఉద్యోగం సరిగ్గా లేక మనం ఆర్థికంగా బాధపడుతున్నామా? కుటుంబాలలో తుఫాను లాంటి సమస్యలు మన వైవాహిక జీవితంలో ఉందా? భర్త మోసం చేసి, లేకపోతే భార్య మోసం చేసి పిల్లల్ని మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళారా? ఇలాంటి తుఫాను లాంటి సమస్యలు, ఎంతో బాధ కలిగిన సమస్యలు దేవుడు పడుకొని ఉన్నారు. నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదని మీరు ప్రశ్నిస్తున్నారా? కానీ దేవుడు మన కొరకు వచ్చారు. నశించిపోతున్న మన జీవితాల్ని, ఆత్మలని రక్షించడానికి దేవుడు వచ్చారు. మన కొరకు చింత ఉంది కాబట్టే తండ్రి అయిన దేవుడు కుమారుడిని త్యాగము చేశారు అనేది మనము మర్చిపోకూడదు. కాబట్టి ఈరోజు మన జీవితాలు ఎలాంటివైనా తుఫాను లాంటి సమస్యలు మన జీవితాల్లో ఉంటే, ఆ సమస్యల మధ్య మనకొక అనుమానము కానీ, ఒక భయము కానీ మన జీవితాల్లో ఉంటే అవి తొలగిపోవాలి. ఎలాంటి తుఫాను లాంటి అయినా అలా
నా జీవితంలో వచ్చిన, దోనెలాంటి నా జీవితంలో ఆ నీళ్లు నిండిపోయి నేను మునిగిపోయే పరిస్థితుల్లో నేను ఉన్నా, యేసు నాతోని ఉన్నారు అనే ధైర్యం మన జీవితాల్లో కావాలి అని అంటే మన పాపాల్ని మనం ఒప్పుకోవాలి. ఈరోజే దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి. ఎప్పుడైతే దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తామో ఎలాంటి తుఫాను లాంటి సమస్యలు మన జీవితాల్లో వచ్చిన, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో వచ్చిన ఎదుర్కొనే విశ్వాస జీవితాన్ని మన దేవుడు మనకిస్తారు. కేవలం అంటే కేవలం ఒకే ఒక మాట, శాంతించు అని అంటే సరిపోతుంది. ఈరోజు మన జీవితాల్లో అలాంటి శాంతి సమాధానం రావాలి. ద్వేషపూరితమైన వాతావరణం మన కుటుంబాలలోంచి వెళ్ళిపోవాలి. ఎలాంటి తుఫాను లాంటి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితం నుంచి వెళ్ళిపోవాలంటే ఈరోజే ఒక యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారమంతా నిజాయితీ లేకుండా జీవిస్తున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. వచ్చే వారమంతా తుఫాను లాంటి సమస్యలు వ్యక్తిగత జీవితంలో కానీ కుటుంబ జీవితంలో ఉన్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన అవసరతలని ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి ఇవ్వమని నా మనవి. పరీక్షల్లో మంచి ఫలితాలతో పాస్ అయిన వారికి శుభాకాంక్షలు. ఇంకా ఉద్యోగరీత్యా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి ఇవ్వమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు ఈ సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, నన్ను చాలామంది ప్రశ్నిస్తుండొచ్చు కూడా, ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయము అడుగుతున్నారే అని. మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది తుఫాను లాంటి సమస్యల్ని విశ్వాసంతో మేము ఎదుర్కొంటాము అనే నమ్మకము వారి జీవితాల్లో కలుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని యవనస్తుడైన నన్ను, అదేవిధంగా మిషనరీ సంస్థ అయిన యేసు అనుచరుల సంస్థని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkadpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.